నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా. కానీ ఇరుముడి హిట్ అయినందుకు కాదు, మన రవణ ఈ సినిమాలో గుడ్డోల్లా కనిపించలే. ఎందుకంటే రాజా ది గ్రేట్ తర్వాత అన్న ప్రతి సినిమాలో మ్యాక్సిమం గుడ్డోల్లాగానే కనిపించాడు. అప్పటి నుంచి అరే ఒరిజినల్ రవితేజని మిస్ అయ్యామని బాధపడుతూనే ఉన్నా. కానీ ఈ సినిమాలో మాత్రం వింటేజ్ రవితేజ ఇస్ బ్యాక్. ఒక్క దగ్గర కూడా గుడ్డోల్లా కనిపించలేదు. అంటే అంతా కూడా కెమెరా మీద డిపెండ్ అయింది. ఏ యాంగిల్స్ లో గుడ్డోల్లా కనిపిస్తాడో వాటిని కంప్లీట్ గా అవాయిడ్ చేశారు. ఇదేదో ముందు సినిమాలో కూడా చేసింటే సరిపోయేది. ఓకే ఇంకా రివ్యూలోకి వెళ్తే ఇరుముడి ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ కంటెంట్ కదబ్బా, రవితేజ యాక్టింగే. ఏ రేంజ్లో అంటే బాస్ కూడా తొక్కేలాడనమాట. ఒకవేళ తొక్కినా కూడా మళ్ళీ ములుస్తాడు. అందుకే విజేంద్ర ప్రసాద్ గారు ఊరికే అనలేదు ఇండియాలో రవితేజని మ్యాచ్ చేసే ఏ యాక్టర్ లేడని. ఎన్టీఆర్ తోపు ఎక్స్ప్రెషన్ కింగ్ అని రుద్దుతుంటారు కదా. ఈ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది టిరియన్ లానిస్టర్ ఒక పక్కకి సరిపోడని. అసలు క్లైమాక్స్లో అయితే సెకండ్కి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. యాక్చువల్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఆ సిచ్యువేషన్లో ఆ రేంజ్లో యాక్టింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఆఫ్టర్ రంగస్థలం హార్ట్ టచింగ్ క్లైమాక్స్ అంటే ఇదే. ఫుల్గా ఏడిపించేశాడు. అసలు ఏడుపుని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కానీ ఆగలేదు. అండ్ రీసెంట్ ఇయర్స్లో ద బెస్ట్ క్లైమాక్స్ అనే చెప్పొచ్చు. కానీ సినిమా అయిపోయాక నాకు ఒక క్వశ్చన్ అయితే స్ట్రైక్ అయిందబ్బా, మీకు అర్థమైతే చెప్పండి. యాక్చువల్గా గురుస్వామి చచ్చిపోతాడు కదా, అది వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు చంపారో ఎందుకు చంపారో తెలుసా లేదా? అండ్ లాస్ట్లో విలన్లు కూడా చచ్చిపోతారు. సో రవితేజని జైల్లో పెడతారా లేదా? మీకు తెలిస్తే కమెంట్ చేయండి, లేకపోతే లేదు. నాకేమనిపిస్తుంది అంటే మన డైరెక్టర్ ఈ 2 పాయింట్స్ని ఛాయిస్ వదిలేసినట్టు అనిపించింది. ఎందుకంటే సినిమా అక్కడికే డిస్టింక్షన్ లెవెల్లో పాస్ అయిపోయింది. సో ఆ 2 పాయింట్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. చెప్పాలంటే లాస్ట్లో రంగస్థలంలో కూడా ఇలాగే జరుగుతుంది. మన చిట్టిబాబు దక్షిణామూర్తి ఉండే ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఆయన చంపి బయటకు వస్తాడు. ఇంకా తర్వాత చూపించరు. ఏమో ఆ సినిమాని ఇన్స్పైర్ అయ్యి తీసినచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే వర్కౌట్ అయింది. ఇంకా సినిమా ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందంటే చాలా డిఫరెంట్గా అనిపించింది అబ్బా. ఒక కొత్త ఫీల్, అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్వెల్ సీన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. ఇంకా హైలైట్ ఏంటంటే ఆ పెద్ద ట్విస్ట్ కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా సినిమా బిగినింగ్లోనే డౌట్ వచ్చింది ఏదో కొంచెం తేడా కొడుతుంది అని, కానీ మర్చిపోయాను. సినిమా అంతా కూడా ఎంగేజింగ్గా ఉంది. అండ్ హైలైట్ ఏంటంటే ఆ డైవర్షన్స్. వాడు చేసింటాడా వీడు చేసింటాడా అని రిపీటెడ్గా అనుకుంటూనే ఉంటాం. ఫైనల్గా అవుట్ ఆఫ్ ద సిలబస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చినట్టు వేరే వాడు వస్తాడు. ఆ విలన్ కూడా భలే చేశాడు. మనం ఏదో ఒక లోకల్ రౌడీని చూసినట్టే అనిపిస్తుంది. ఆ మాట్లాడే పద్ధతి, స్లాంగ్, అరే ఇలాంటి రౌడీని మనం ఎక్కడో చూసినామే అన్నట్టే అనిపిస్తుంది. ఇంకా మన అగ్ని సాయి కుమార్ గారి రోల్ అయితే పిచ్చి పిక్సే. చెప్పాలంటే ఈయనే రీజన్ మన రవణ అంతలా యాక్టింగ్ చేయడానికి. బాగా పెట్టాడు అబ్బా. ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అక్కడే హీరోయిన్ కూడా తన యాక్టింగ్ని ప్రూవ్ చేసుకుంటుంది. ఏ లెవెల్లో ఏడుస్తానో చూడండి అని. బాగా చేసింది హీరోయిన్ కూడా. నాకైతే భలే నచ్చింది అబ్బా అమ్మాయి అయితే. లైఫ్కి ఇలాంటి ఒక వైఫ్ ఉంటే చాలు అనిపిస్తుంది. ఆటో లేకపోయినా కూడా కూలి పని అయినా చేసి పోషిస్తా. ఆ బొక్కలే కూలి పని చేసేవానికి ఎవరిస్తారు అబ్బా పిల్లని? ఒకవేళ ఇచ్చినా కానీ లైఫ్ అంతా ఆ పిల్లతో తూ అని అనిపించుకుంటూనే ఉండాలా? ఎందుకు? ఓకే యాక్చువల్గా ఒక దగ్గర అయితే నేను అసలు 1% కూడా కన్విన్స్ కాలేదు. హై స్కూల్ ఏమో ఒక అడవి 2 ఊర్లు దాటి ఎక్కడో ఉంటుంది. అంత దూరం సింగిల్గా ఒక అమ్మాయిని పంపించడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ స్పెషల్ క్లాస్ ఒకటి. మళ్ళీ ఆ స్పెషల్ క్లాస్ ఏమో నైట్ 10, 11 ఆ టైం వరకు ఉంటుంది. ఏ పేరెంట్స్ అన్నా ఒప్పుకుంటారా దీనికి? హైలైట్ ఏంటంటే ఆ పాప డైలీ స్పెషల్ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత అదోలా ఉంటుందని చెప్పి వాళ్ళ అమ్మకి తెలుసు. కానీ ఏం జరిగిందో అడగదు. అదో ఇలా ఉంటుంది ఆ సీన్ అంతా కూడా. మన డైరెక్టర్ ఇరికించాలని చూసాడు కానీ సరిగ్గా ఇరుక్కోలే. ఇంకొంచెం ఆలోచించి తీసింటే బాగుండేది. కానీ క్లైమాక్స్ హార్ట్ ఆఫ్ ద సినిమా కాబట్టి మనకు ఇవేం కనిపించవబ్బా. అంటే సినిమాలో మైనస్ పాయింట్లు ఉన్నాయని కాదు, చెప్పాలంటే నాకు ఎక్కడ కూడా మైనస్ పాయింట్ లెక్క అనిపించలేదు. నాకైతే బాగా నచ్చిందబ్బా. ఒక మంచి థ్రిల్లర్ మూవీ అనే చెప్తా. ఇంకా మల్లెపూల పల్లకి పాట అయితే మామూలుగా లేదబ్బా. నాకు తెలిసి సగం జనము ఈ పాట కోసమే వచ్చారు. మా థియేటర్లో చూడండి ఎంత రచ్చలేపారు. ఫస్ట్ లైట్ బ్లింకింగ్ చేశారు, తర్వాత లైటే ఆన్ చేసి పెట్టారు. థియేటర్లో విన్న ఫీల్ అయితే మామూలుగా లేదు. ఈ పాట కోసమే ఒక 2-3 టైమ్స్ చూడొచ్చు అనుకోండి. మళ్ళీ ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మూవీ మెయిన్ పార్ట్లోకి వెళ్తే ఫాదర్ డాటర్ బాండింగ్ అసలు ఈ సినిమాలో చూపించినట్టు వేరే ఏ సినిమాలో చూడలేదు అనిపిస్తుంది నాకైతే. అసలు ఎంత చెప్పినా తక్కువనే అబ్బా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఫుల్ కనెక్ట్ అయిపోతారు. ఎస్పెషల్గా ఒక ఆటో నడిపే డ్రైవర్కి కూతురుంటే. దీనిలో ఒక పాయింట్ అయితే భలే పెట్టారు. నార్మల్గా చాలా మంది పిల్లలు స్కూల్లో ఏమన్నా ఫిషీగా జరిగినా కూడా ఏం చెప్పరు, సైలెంట్గా ఉంటారు. సో డైలీ ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉంటారు. ఎస్పెషల్గా అమ్మాయిలు మనము రియల్ లైఫ్లో కూడా చాలా చూసాము. సో ఆ పాయింట్ని బేస్ చేసుకునే మన డైరెక్టర్ ఈ విధంగా చూపించాడేమో అనుకుంటున్నా. వెరీ గుడ్ థింకింగ్. యాక్చువల్గా ఇలాగే ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆ సెటప్, కాస్ట్యూమ్స్ మనకు ఎక్కడ కూడా డౌట్ రాదనమాట. కంప్లీట్ ఒక ఆటో డ్రైవర్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలాగే చూపించారు. అండ్ ఆ పాప కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. యాక్చువల్గా ట్రైలర్ చూసి నేనేమనుకున్నానంటే హీరో వచ్చేసి రోజు తాగి గొడవలు చేస్తుంటాడు. సో ఒక రోజు పాప కోసం అవన్నీ మానేసి అయ్యప్ప మాల వేసుకుంటాడు. ఇంకా శబరిమల జర్నీ ఎలా ఉంటుందో అని చూపిస్తాడు అనుకున్నా. బట్ దిస్ ఈజ్ ఏ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. సో ఫైనల్లీ అన్న హిట్ కొట్టేశాడు. సారీ, బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇలాంటివి ఒక 2-3 హిట్లు పడ్డాయి అనుకోండి టాలీవుడ్ సింహాసనం రవణకే. సరే కానీ సినిమా మీకు ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా? నచ్చకపోవడానికి ఆప్షనే లేదులే కానీ ఎంత బాగా నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఏ సీన్లో నచ్చినాయో కమెంట్ చేయండి అబ్బా.